ఈరోజు ప్రవీణ్ కుమార్ గారు మనకు అభ్యర్థి అయినందుకు వేరే వర్గాలు కూడా మనకు కలుస్తాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పబ్లిక్ లేక పోయి ఏమని ఓటు అడుగుతారు? ఒకసారి ఆలోచించి ఏమని ఓటు అడుగుతారు? మీరు ఇల్లు ఇచ్చినారని ఓటు అడుగుతారా? కరెంటు బాధిస్తున్నామని ఓటు అడుగుతారా? రైతు బంధిస్తున్నామని ఓటు అడుగుతారా? ఏమని ఓటు అడుగుతారు? ఎక్సెప్ట్ ఒక బస్సు ఆడవాళ్ళకి ఫ్రీ అని పెట్టారు. బస్సులు లేవు. డిఎన్ గారితో ఎప్పుడు మాట్లాడినా ఈ ఊరు బస్సులు అంటే బస్సులు లేవు సార్, అంతే. ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇప్పుడు పోయి ఎలక్షన్ అయినాక చేస్తాము. నేను ముందే చెప్పిన, రెండోసారి కానీ మోసం పోతే తప్పు మనదైతే. ఇది పరిస్థితి. ఉండే పరిస్థితుల్లో ఎక్కువ కార్యకర్తల మీటింగ్లో చెప్పిన, ఇది ఎక్కువ రోజులు సాగే గవర్నమెంట్. గాంధీ గారు గవర్నమెంట్ గారు మీటింగ్కి వస్తే ఎవరో ఢిల్లీకి పోయింటారు, ఆయన కుర్చీ చేయడానికి. పరిస్థితి తెలుసు కదా, ఒకరిలో ఒకరు పోన్నారు. అది పరిస్థితి. ఓట్లు ఉన్నాయి, మీరందరూ గట్టిగా చేస్తారని నాకు 100% నమ్మకం ఉంది. అన్ని హామీలు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు 12,000 మెజారిటీ తెచ్చినారంటే వాళ్ళు అన్ని హామీలు ఇచ్చింది. అయినా కానీ మీ మండలం 12,000 మెజారిటీ తెచ్చింది. ఒక్క హామీ కూడా వాళ్ళు నిర్వహించలే. అంటే ఈసారి మీరు 20,000 మెజారిటీ రావాలి. మళ్ళీ నేనేమి మీరు ఎండలో తిరగండి, ఇట్లా దయచేసి ఎండలో తిరగొద్దండి. ఫస్ట్ ఆటోలు అడగండి, ఏమమ్మా మీకు గ్యాస్ వచ్చిందా? ఏమమ్మా తాగే నీళ్ళు వస్తున్నాయా? బొందర మార్టి ఏమన్నా 2,500 ఇస్తున్నాడా నెలకి? వాళ్ళకి తెలుసు, వాళ్ళకి మనకన్నా బాగా తెలిసి ఏం జరుగుతుందో. ఈ ఎలక్షన్ మన స్వార్థం కూడా ఉంది. ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించుకోవాలా. దాని తర్వాత మనకు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయి. దీని తర్వాత 2 నెలలకి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ అన్నీ వస్తాయి. ఈ సంవత్సరం అన్ని పెండింగ్ అన్నీ వస్తాయి. ఈ ఎలక్షన్ మనం గట్టిగా చేసుకుంటే మనకు స్థానిక సంస్థలు, మీలో చాలా మంది కౌన్సిలర్లు సలహా ఉన్నప్పుడు 6 గంటల నుంచి 8:30, 9 వరకు తిరగండి. ఇంటికి పోయి సలహా వండుకోండి. కాంగ్రెస్ గవర్నమెంట్ పుణ్యాన ఇంట్లో కరెంట్ ఉంటుందో అనుకోవాలి కొంచెంసేపు. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేయండి, 8:30, 9కి బంద్ చేయండి. ప్రతి ఓటర్ని మీ ఊర్లో కానీ మీ వార్డులో కానీ 2 సార్లు ఓటు అడగండి. 2 సార్లు తప్పకుండా టచ్ చేసి ఓటు అడగండి. పిలుచుకొని ఓటు వేయించుకోండి. ఎండాకాలం ఎండ లేదు, ఊర్లలో తాగే నీళ్ళు వస్తలేవు. అవునమ్మా, అసెంబ్లీ ఎలక్షన్లో ఇవన్నీ చెప్పినారు, ఓట్లు వేయించుకున్నారు. మళ్ళీ 5 నెలలు అయిపోయాయి. 100 రోజులు 5 నెలలు కూడా అయిపోయింది. ఏప్రిల్, ఇప్పుడు మే. ఇంతవరకు ముఖ్యమంత్రి గారేమో డేట్లు ఇచ్చుకుంటూ పోతారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు టైంకి పడుతున్నాయి. ప్రతి ఊళ్ళో మిషన్ భగీరథ ద్వారా తాగే నీళ్ళు బాగా వస్తున్నాయి. నాణ్యమైన కరెంట్ వస్తున్నాయి. ఊళ్ళో పరిస్థితి చూడండి, రైతు బంధు పడతలేదు, కరెంటు సరిగ్గా వస్తలేదు.